యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా. భయము అనగానే ఒక అధికారి గుర్తుకొస్తాడు. భయం అనగానే ఏంటండి, ఒక అధికారి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు అమ్మో అధికారి ఏమన్నా అంటాడేమో, ఏమండి ఏమన్నా చెప్తాడేమో, ఒక అధికారి దగ్గర పడేటువంటి భయము వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ భయం ఎలా ఉందంట, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. ఈ భయము అనేది ఆ యొక్క వ్యక్తి హృదయములో ఎలా పుడుతుందో పైన వివరించారు 2వ వచనంలో. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. ఏమండి, దేవుని ఆత్మ ఎన్ని కార్యాలు చేస్తుంది? ఇదిగో చూసినట్లయితే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీదైనా నిలిచేది, మన మీద కూడా నిలిచి ఉండును గాక. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. ఇది యేసు ప్రభువు వారు జన్మించడానికి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం. కాబట్టి ఈ భూమి మీద మనలాగే మనిషి కుమారుడిగా, దైవ కుమారుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. మనం కూడా మనిషి కుమారులమే. కానీ దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనం కూడా దైవ కుమారులమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఇంపైన సువాసన, భయము అంటే ఎలా ఉందంట, ఆయనకి ఇంపైన సువాసనగా ఉన్నది. సహజంగా మనకు ఒక మంచి చక్కని పరిమళ వాసన వెదజల్లుతున్నటువంటి స్థలములో మనం వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తామా, ఉండటానికి ప్రయత్నం చేస్తామా? ఒక మంచి పరిమళమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉన్నప్పుడు ఆ పరిమళమైనటువంటి సువాసన వెదజల్లుతున్నటువంటి స్థలములో మనము ఉంటాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభువారు తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసం, ఆ యొక్క చూసినట్లయితే దేవునితో నడిచినటువంటి ఆ విధానం, దేవుని కొరకు జీవించినటువంటి ఆ విధానం, తండ్రి చిత్తమును ఈ భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చినటువంటి విధానం. ఎవరైనా తల్లిదండ్రులకు 4 పిల్లలు ఉన్నారనుకో, పెద్దవాడు మాట వింటాడండి, చిన్నాడు విండో, మధ్యలో వాడు అస్సలు విండో, ఏమండి ఇంకా 3వ వాడు ఉన్నాడు అనుకోండి, ఆడిష్టం. హల్లెలూయా. అంటే 4 పిల్లలకి 4 పేర్లు మనం పెడతా ఉంటాం. 4 పిల్లలకి 4 పేర్లు మనం పెట్టినప్పుడు చూసినట్లయితే ఆ విధంగా మన జీవితాల్లో, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో యేసు ప్రభువారు ఈ భూమి మీద దేవుని యొక్క భయము కలిగి, హల్లెలూయా, ఆ భయం అనేది ఆయనకి ఎలా ఉందంట, ఇంపైన సువాసనగా ఉందట. ఆ భయము కలిగి ఎలా ఆయన జీవించాడు అంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భమందు జన్మించాడు, ఆత్మ ద్వారా బలపరచబడ్డాడు, ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు, ఆత్మ ద్వారానే అపవాదిని ఎదిరించాడు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని సన్నిధానములో భయము కలిగి మనము దేవునికి ఇష్టముగా నడుచుకుంటూ ఈ లోకములో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ద్వారా కలిగేటువంటి ఆ ప్రతిఫలము, ఆ ఆశీర్వాదము, ఆ విడుదల, ఆ జయము. హల్లెలూయా. భక్తి జీవితం అంటే జయం ఉండాలి, భక్తి జీవితం అంటే విడుదల ఉండాలి, భక్తి జీవితం అంటే ఆశీర్వాదం ఉండాలి, భక్తి జీవితం అంటే ఇంకా సాక్ష్యం ఉండాలి. భక్తి జీవితంలో అన్ని రకాలైనటువంటివి
మన జీవితాల్లో మనము సంపూర్ణంగా కలిగి ముందుకి కొనసాగాలి. కాబట్టి అట్టి రీతిగా మన యొక్క భక్తి జీవితాల్లో మనము కూడా ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా, చక్కగా, దీవెనకరంగా ముందుకి కొనసాగాలంటే దేవుని యందు భయము, ఆ మాట వినటం. అదే మనము ద్వితీయోపదేశకాండం చదివినట్లయితే 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి. అదేవిధంగా 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. అంటే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. భయపడటం అంటే ఏంటి? వీడండి అసలు నా మాట వింటలేదండి అంటే, భయపడని వారికి పెట్టే పేరేంటంటే మాట వినటం లేదు. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. ఎందుకు చప్పట్లు కొట్టాలి? మాట విన్నందుకు చప్పట్లు కొట్టాలా అండి? మాట విన్నందుకు చప్పట్లు కొట్టాలా? మాట వింటే చప్పట్లు కొట్టాలా? మాట వింటే చప్పట్లు కొట్టాలి. అంటే ఇక్కడ భయము అనే పదానికి మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే మాట వినటం. హల్లెలూయా. అంటే ఆ మాటని ఇష్టముగా, ఆయనకి ఎలా ఉందంట, భయం అనే పదం ఇంపైన సువాసనగా ఉంది. అంటే దేవుని మాట వినటం మనకి ఎట్లా ఉండాలి? ఇంపైనటువంటి ఒక సువాసనగా, ప్రభు నోట నుండి ఆ పలకబడినటువంటి ఆ మాటలు, ఆయన ఉపదేశించినటువంటి ఆ ఉపదేశము, ఆయన మనము నడుచుకోవటానికి, జీవించటానికి కావలసినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, అవన్నీ కూడా మనకు ఎలా ఉండాలంటే ఎంతో ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మాట మనకి ఎంతో ప్రియమైనదిగా, ప్రీతికరమైనటువంటిదిగా. బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బైబిల్ చదవటం నాకు చాలా ఇష్టం అండి. పాటలు పాడటం నాకు చాలా ఇష్టం అండి. లేదంటే పరిచర్య చేయటం నాకు ఇష్టం అండి. వంట చేయటం నాకు ఇష్టం అండి. లేదంటే చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద కూడా మరి నన్ను, ఈ పరిచారకులందరి మీద కూడా పైన ఒక సుపీరియర్గా ఉంచి వాళ్ళందరి చేత పని చేపిస్తూ నేను కూడా పని చేయటం అంటే ఇష్టం అండి. మనకు చాలా ఇష్టాలు ఉన్నాయి. చదువుకోవటం ఇష్టం, ఆటలాడటం ఇష్టం, పోటీలు పడటం ఇష్టం, పందాలు గాయటం ఇష్టం, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి ఇష్టాలు. దేవుడికి ఇష్టమైన ఇష్టాలు ఉన్నాయి, దేవుడికి ఇష్టం లేని ఇష్టాలు ఉన్నాయి, మనుషులకి ఇష్టమైన ఇష్టాలు ఉన్నాయి, మనుషులకి ఇష్టం లేని ఇష్టాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఇష్టాలు ఉన్నాయి. కొంతమందికి హాట్ అంటే ఇష్టం అండి, కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం అండి. ఎన్ని రకాలైనటువంటి ఇష్టాలు ఉన్నాయో, రకరకాలైనటువంటి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఇష్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడికి ఏమి ఇష్టమంట? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్టము, కేవలము వారు నాకు ఇష్టులు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము నాకు వారు ఇష్టులు. కాబట్టి ఇక్కడ మనకి ఇష్టాలు చాలా ఉన్నాయి. ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదండి అంటారు.
ఏమండి, ఈ ఇంట్లో ఉండవు నాకు ఇష్టం లేదండి అంటారు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళాలంటూ ఉంటారు. రకరకాలుగా మనకి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. కొన్ని ఇష్టాలు కష్టాలు తెస్తాయి. దేవుడు చెప్పిన మాట ఇష్టంగా చేపిస్తే మన కష్టాలు పోతాయి. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. కొన్ని ఇష్టాలు ఏం చేస్తాయి, మనకి కష్టాలు తీసుకొస్తాయి. కానీ దేవుని మాటను ఇష్టంగా భావించి ఆ మాట అంతా కూడా మనము జరిగించుకుంటా వెళితే మనకున్న కష్టాలన్నీ కూడా ఆయన తొలగించి వేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఎన్ని కష్టాలు పడలేదండి? ఈ భూమి మీద ఎన్ని కష్టాలు పడ్డారు ఆయన, ఎన్ని అవమానాలు భరించారు, ఎన్ని త్యాగాలు చేశారు. ఈ భూమి మీద ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారు. అందుకనే మన శ్రమ అనుభవాలలో సహ అనుభవము లేనివాడు కాదు, కానీ మనకంటే ముందుగా శోధించబడి పాపము లేకుండా ఆ శ్రమలలో నుండి తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి, నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఇస్సాకు మాంసం అంటే ఇష్టం. ఆ ఇష్టమైన మాంసం తినటానికి ఆ యొక్క ఏశావు యాకోబులకి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టినాయి. హల్లెలూయా. కానీ దేవుడికి, యేసు ప్రభు వారికి ఏమి ఇష్టం? ఆయన భయము. హల్లెలూయా. దేవుని మాట అంటే ఎంతో ఇష్టం. ఆ మాట ప్రకారంగా ఈ భూమి మీద ఏం చేశాడంటే ఆయన నడుచుకున్నాడు, జీవించాడు. కాబట్టి ఆయన కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, వాటన్నిటినీ కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మాటే ఆయనకి ఎంతో ప్రియముగా ఉన్నది, ఇష్టముగా ఉన్నది. అది ఒక సువాసన వెదజల్లుచున్నట్లుగా, అది ఎంతో పరిమళ వాసన వెదజల్లుచున్నట్లుగా ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం దేవుని మాటను పక్కన పెట్టలేదు. సౌలు ఉన్నాడు, దేవుని మాటను ఏం చేశాడు? పక్కన పెట్టాడు. మోషే ఉన్నాడు, బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు? మోషే కొట్టాడు. అంటే దేవుని మాటను వాళ్ళు ఏం చేశారు? కొన్నిసార్లు జవదాటారు, కొన్నిసార్లు దేవుని మాట అంటే అలక్ష్యం చేశారు, కొన్నిసార్లు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలైతే దేవుని మాటను ఎన్నో మార్లు నిర్లక్ష్య పెట్టారు. వారు మస్సా దినమందు వారి హృదయాలను కఠినం చేసుకున్నారు. ఎన్నో మార్లు మాట వినలేదు, మాట వినకుండా వారు తిరుగుబాటు చేశారు.
కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు తిరుగుబాటు చేయలే. హల్లెలూయా. ఏమంటే ఎప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చెయ్యలేదు, వ్యతిరేకించలేదు. ఎంతో భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, తాను ముందు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఎరిగి, ఎవరైనా సేవలోకి వచ్చి నా తర్వాత శ్రమలు, ఇదిగో సేవలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ సేవలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండకపోతాయి. కుటుంబంలో కూడా కొన్నిసార్లు మనము ఆ కుటుంబాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని మనకు తెలియకుండానే, మనకు ఊహించకుండానే ముందు చూసినట్లయితే మనము జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అవి ఎదురైనప్పుడే మనకు తెలుస్తుంది. కానీ చూసినట్లయితే నువ్వు అదుగా ఆ నదిలో దూకుతున్నావు, ఆ నదిలో మొసలు ఉంది అంటే దూకుతారా అంటే? ఆ నదిలో దూకుతున్నావు, ఆ నదిలో మొసళ్ళు ఉన్నాయి, ఆ నదిలో మొసళ్ళు ఉన్నాయి కాబట్టి దూకకూడదు అని చెప్పారనుకోండి, ఎవరు దూకరు. దూకమని చెప్తే ఎవరైనా దూకుతారా? కానీ ఈ ప్రపంచంలోనికి, ఈ లోకములోనికి, అందుకనే ప్రకటన గ్రంథంలో ఏముంది? సాతాను కాపురమున్న స్థలం ఇది. హల్లెలూయా. ఏంటంటే ఇది సాతాను కాపురం ఉన్నటువంటి స్థలం ఇది. కాబట్టి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయనకి ముందుగానే తెలుసు, శ్రమలు అనుభవించాలని తెలుసు, పాపుల చేతికి అప్పగించబడాలని తెలుసు, అనేక రకాలైనటువంటి అవమానములు భరించాలని తెలుసు. అదంతా కూడా తండ్రి మాట ప్రకారంగా ఆయన జరిగించాడు. అందుకనే గెత్సెమనే తోటలో ఆయన ఏం చేశాడు? తండ్రి, ఇది నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు, కానీ నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా. నీ మాటే జరగాలి. నీవేదైతే ఇదిగో ఈ లోకములో నా పట్ల సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో దాన్ని అంతా నెరవేర్చడానికి నేను వచ్చాను. అందుకే 40వ కీర్తనలో పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారముగా నేను వచ్చాను, నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం. కాబట్టి మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉందంట. హల్లెలూయా. మాట, భయము అనే దానికి మనం ఏం చెప్పాలంటే దేవుని మాట. మాట వినేవాళ్ళని భయపడేవాళ్ళు అంటాం, మాట వినని వారిని ఏమంటాం? భయము లేనటువంటి వాళ్ళు అని అంటాం మనం. కాబట్టి మనము దేవుని మాట అది ఎంతో ప్రియమైనదిగా ఎంచాలి. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండములో చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి ఆ లేఖన భాగంలో 20వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ను సేవించి ఆయన్ను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలను, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. హల్లెలూయా. నువ్వు అక్కడ విడుదల లేకుండా, ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ కన్నీటిలో, ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు అనేటువంటి కొలిమిలో, ఆ ఉన్నటువంటి ఆ అధికారములో నీవు మరి పడుతున్నటువంటి ఆ యాతన, ఆ శ్రమ అంతా కూడా దేవుడు చూసి, ఆ శ్రమ అంతటిలో నుంచి కూడా గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తూ ఆయన ఏం చేశాడంటే వాళ్ళని విమోచించాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? విమోచించాడు. ఐగుప్తు రాజు ఎదుట గొప్ప కార్యములు చేశాడు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో తెలుసుకునేటట్లుగా వాళ్ళ కన్నుల ఎదుట కూడా ఆయన గొప్ప కార్యములు చేసి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే విమోచించాడు, విడుదలనిచ్చాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా దేవుడు ఏం చేశాడు? మనకి కూడా విమోచనిచ్చాడు. చెరను చెరగా పట్టుకొని ఆయన ఆరోహణం వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన పాతాళ లోకములోనికి దిగి అందులో ఉన్నటువంటి చెరపట్టబడినటువంటి ఆత్మలన్నిటినీ కూడా దేవుడు విడిపించి ఆయన విమోచించాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు వారితో 2 దొంగలను సిలువేశారు. ఎంతమందిని వేశారు? 2 దొంగల్ని సిలువ వేశారు.
కాబట్టి కుడివైపున ఉన్నటువంటి ఆ దొంగ ఏం చేశాడు? పరలోక రాజ్యం ఉన్నదని చెప్పి తెలుసుకొని ఆయన పలికినటువంటి ఆ సిలువు మీద పలికినటువంటి ఆ మాటలన్నీ విన్నాడు. హల్లెలూయా! ఆ సిలువు మీద పలికినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు. ఆ విన్నటువంటి మాటల ద్వారా అతని హృదయములోనికి పశ్చాత్తాపం వచ్చింది. హల్లెలూయా! అతనికి ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది వారించారు, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, నువ్వు నడుస్తున్న విధానం మంచిది కాదు, నువ్వు ఎన్నుకున్న పద్ధతి కరెక్ట్ అయింది కాదు, ఇదిగో ఇది ఎంతోమందికి ఇబ్బందిని బాధను కలిగిస్తుంది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు, బాధకు గురి చేశాడు, కుటుంబంలో ఉన్న వాళ్ళని బాధకు గురి చేశాడు, లేదంటే ఇరుగు పొరుగు వారికి బాధను గురి చేశాడు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, దాచుకున్నటువంటి డబ్బుల్ని, కష్టపడి దాచుకున్న డబ్బులను కూడా దోచుకొని వెళ్ళిపోయి వ్యర్థంగా ఖర్చు పెట్టేశాడు. అతనికి ఏం బాధ లేదు అప్పుడు, అతనికి ఏమాత్రం కించెత్తు కూడా అతని మనసులో ఎంత కూడా తాను చేస్తున్న పనిని బట్టి నొచ్చుకోలేదు. నొచ్చుకుంటే ఎందుకు చేస్తాడు? తాను చేస్తున్న పని మంచిది కాదు, కరెక్ట్ కాదు, దాని ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మనం చేస్తున్న పనులను బట్టి మనుషులే కాదు, దేవుడు కూడా బాధపడుతుంటాడు కొన్నిసార్లు. హల్లెలూయా! కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుడు కూడా బాధపడుతూ ఉంటాడు. అసలు దేవుడు మాట వింటే మనకి బాధ ఉండదు, దేవునికి కూడా బాధ ఉండదు. యేసు ప్రభువు వారు ఎప్పుడైనా దేవుడికి బాధను కలగజేశారా? ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన, 3.5 సంవత్సరాలు పరిచర్యం చేశాడు. బాధపడుతున్న వారి కన్నీళ్లు తుడిచాడు. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. కృంగిపోయిన వారిని, బాధపడుతున్నటువంటి వారిని, చెరలో ఉన్నటువంటి వారిని, దుఃఖింపబడుతున్న వారిని, పీడించబడుతున్నటువంటి వారు అందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే విడిపించాడు, విడుదల ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. వారి జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు పలికినటువంటి మాటలు ఏం చేసినాయి అంటే పశ్చాత్తాపాన్ని పుట్టించినాయి. కాబట్టి ఆ దేవుడి మాటను కోరుకున్నాడు, ఆ మాటను ఇష్టపడ్డాడు. నాకు విడుదల వస్తే, ఇదిగో నన్ను ఇక్కడి నుంచి నువ్వు బ్రతికిస్తే నేను చక్కగా ఇంటికి పోతానని అడగల దేవుణ్ణి. ఈ సులువు మీద కనుక నువ్వు నన్ను బ్రతికిస్తే మరలా మంచిగా పోయి నా ఇంట్లో నేనుంటాను, నా పిల్లలతో నేనుంటాను, హాయిగా ప్రశాంతంగా నా జీవితాన్ని చక్కగా ముగిస్తాను అని అడగల. తన ప్రాణం పోతుందని తెలుసు. ఇదిగో చూసినట్లయితే ఆ దేవుడిని అడుగుతున్నాడు, తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా! ఇక ఈ భూమి మీద ఏది తాను బ్రతికి జీవించి ఈ భూమి మీద ఇష్టంగా ఉండాలని కోరుకోలేదు, కానీ ఆ పరలోకములో ఆ దేవునితో కలిసి జీవించటానికి ఆయన ఇష్టపడ్డాడు. అతని హృదయంలో మార్పు కలిగింది. దేవుని మాట వినటం ద్వారా మార్పు కలిగింది. దేవుని మాటను అతను విశ్వసించాడు. దేవుడు రాజ్యం ఉన్నదని చెప్పి తన హృదయంలో నిశ్చయిత కలిగి ఆ రాజ్యాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం అందరము కూడా దేవుని మాట, అందుకని ద్వితీయోపదేశ కాండములో కూడా యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొంటే మనకు దీవెన. హల్లెలూయా! నా మాట వింటే ఇన్ని తెప్పలు వచ్చేవి కాదు కదా. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, బాధపడుతుంటేనో లేదంటే ఇంకా ఏదో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను చూసి నా మాట వింటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదుగా అంటారు. దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. యేసయ్య చూసినట్లయితే ఆయన మాటను సమస్తమును కూడా నెరవేర్చాడు. దేవుడిచ్చిన ప్రతి పనిని కూడా సంపూర్తి చేశాడు, సంపూర్ణం చేశాడు. ఎక్కడ ఏ పని కూడా ఆయన మిగల్చలేదు. సమస్తము సంపూర్ణం చేసి సమాప్తమైంది అన్నాడు. హల్లెలూయా! ఏమన్నాడు? సమాప్తమైంది, ఇక నేను చెయ్యవలసింది మిగిలి లేనే లేదు. మనం చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి? దేవుడు చెప్పినటువంటి మాటలు మనము చెయ్యకుండా 10 ఆజ్ఞలు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఆ 10 ఆజ్ఞలు వాళ్ళు సంపూర్ణంగా
ఎవరు అనుసరించాల, ఇద్దరు అనుసరించారంట నిండు మనసుతో, యెహోషువ కాలేబులు. హల్లెలూయా. మా సేవకుడైన యెహోషువ కాలేబులు నిండు మనసుతో నన్ను వెంబడించారు. కాబట్టి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలో వాళ్ళు అడుగుపెట్టారు. కాబట్టి మనము దేవుని మాట అది ఎంతో ఇష్టమైనదిగా, ప్రియమైనదిగా మనం ఎంచుకోవాలి. అలా ఆయన మాట విన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఇటలీ పటాలం అనేటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఎందుకు రాయబడింది గ్రంథములో? ఎందుకు దేవుడు ఆ కొర్నేలి అనేటువంటి వ్యక్తి జీవితాన్ని పొందుపరిచాడు? అతడు శతాధిపతి, మంచి మరి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి, కావలసినంత ధనము అధికారం ఉన్నటువంటి వ్యక్తి, అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు, దేవుడు చెప్పినట్లుగా జీవించాడు, దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించాడు, దేవుడు చెప్పినట్లుగా లోబడ్డాడు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు, దేవుడు చెప్పినట్లుగా జీవించాడు. ఈనాటి కాలంలో క్రీస్తు రక్తములో కడగబడి, ఆయన పరిశుద్ధ రక్తములో విమోచించబడి, ఆయన పరిశుద్ధ రక్తములో ప్రతి ఒక్కరము కూడా ఆ విలువైనటువంటి రక్తములో విమోచించబడినటువంటి మన జీవితాల్లో ఆయన మాటను మనము ఇష్టముగా, హల్లెలూయా, ఒక సువాసన వెదజల్లేటువంటి స్థలాన్ని విడిచిపెట్టడానికి, ఒక పరిమళ వాసన వెదజల్లుతున్నటువంటి ఆ స్థలములోనే ఉండటానికి ఇష్టపడతాం. దేవుని మాట వినటానికి, దేవునితో కలిసి జీవించటానికి, దేవునితో కలిసి నడవటానికి, దేవునితో మన జీవితాలను ప్రతినిత్యము కూడా ఇదిగో పెనవేసుకొని అనుబంధాన్ని కలిగి ఆయనలోనే ఆ నిజమైన ఆ ద్రాక్షావల్లిలో, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరు అంటు కట్టబడితే బహుగా ఫలిస్తారు, చెడ్డవాటిని నేను తీసివేస్తాను. నేను నా తండ్రి ఏకమై ఉన్నట్లుగా మీరు నాలో ఐక్యపరచబడినట్లయితే నేను నా తండ్రి వచ్చి మీ వద్ద నివాసము చేస్తాము. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనము వినేవారిగా ఉండాలి. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు, దేవుని మాట వింటే మనకి ఎంతో మేలు ఉన్నది. కాబట్టి ఆ మాటను మనం ఎలా చూడాలంటే అది భారంగా, కష్టంగా, ఇబ్బందిగా, ఇది చెయ్యాలంటే సమర్పణ కలిగి ఉండాలంటే, తీర్మానం కలిగి ఉండాలంటే, దేవుని సన్నిధిలో సాక్ష్యము కలిగి ఉండాలంటే, ఏమండి కొన్నిసార్లు అది కష్టమే అవుతుంది. అందుకనే పౌలు ఏమంటాడు? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపు, హల్లెలూయా. ఆ పిలుపు అంటే ఏంటి? దేవుని మాట, దేవుని స్వరం, దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ, దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గం, హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశ్యం, దేవుని యొక్క ఉద్దేశ్యం అదంతా కూడా వెనకున్నవు మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము నిమిత్తం, హల్లెలూయా. కాబట్టి మనకు చూసినట్లయితే కష్టమైన, ఇబ్బంది అయినా, భారమైన, అది ఎటువంటిదైనప్పటికీ కూడా దేవుడు మనకు చెప్పాడు అంటే దానిలో క్షేమం ఉంది. మనం చదువుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా.
మనకేం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. ఎప్పుడు క్షేమం కలుగుతుంది? ఇక్కడ సమూయేలు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని, ఆయన మాట విని, ఆయన మాట వినాలి మనం. దేవునికి, యేసు ప్రభువు వారికి ఆయన మాట ఎలా ఉందంటే ఇంపైన సువాసన. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఈ పని ఎందుకు చెప్పాడు? ఈ విధంగా చేయమని ఎందుకు నాకు చెప్పాడు? ఆ యొక్క చూసినట్లయితే ఆకాను ఉన్నాడు, యొర్దాను నది దాటారు, యెరికో పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? శపితమైనది ఏది కూడా ముట్టుకోకూడదు అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాటే గది. ఆ మాట ఎంత ఇష్టపడాలి ఆకాను అంటే, దేవుని మాట కంటే కూడా కంటికి కనపడుతున్నటువంటి ఆ షేనారు వస్త్రములో, లేదంటే ఆ బంగారు ఆభరణములో అతనికి ఎంతో ఇష్టంగా ఉన్నాయి. నిద్రపోతున్న వాళ్ళందరూ చాపట్లు కొట్టండి, హల్లెలూయా అండి. ఆకానుకు దేవుడు ఏం చెప్పాడు? ఆకానుకే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు దేవుడు. వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన స్థలంలో ఎట్లా ఉండాలి, వెళ్ళిన స్థలంలో ఏం తీసుకురావాలి, ఏం తీసుకురాకూడదు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు ఆయన? వెళ్ళిన స్థలంలో ఎట్లా ఉండాలి, వెళ్ళిన స్థలంలో ఏమి తీసుకురాకూడదు, ఏమి తీసుకురావాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఆ మాట ఎంతలా ఉండాలి, ఎంత ఇష్టంగా ఉండాలి. దేవుడు ఈ మాట చెప్పాడు. ఆ మాట పదే 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 ఆ యొక్క చెవుల్లో మారుమోగుతూ ఉండాలి. ఆ మాట ఎప్పుడు అతనికి జ్ఞాపకం రావాలి. దేవుని మాట జ్ఞాపకం వస్తే ఆ వస్త్రాన్ని తీసుకునేవాడా? దేవుని మాట అతని హృదయంలో ఉంటే, దేవుని భయం అతని హృదయంలో ఉంటే దాని జోలికి వెళ్ళేవాడా? దాన్ని పట్టించుకునేవాడా? దాన్ని చూసేవాడా? దాన్ని కోరుకునేవాడా? దాన్ని ఆశించేవాడా? దాని మీద తన దృష్టిని పెట్టేవాడా? హల్లెలూయా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టనంటే ఈ మాణిక్యంలాగా కనపడుతున్నాడు దేవుడు. ఆయన సన్నిధి, ఆయన మాట, ఇక ఆయన చూసినట్లయితే అన్నిటికంటే కూడా విలువైనటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక ఏది కూడా ఆయన ఎదుట, ఆయన మరి చూసినట్లయితే స్థానములో ఏది పెట్టినా కూడా అది విలువైనదిగా కనపడలేదు. ఆయనే విలువైన వాడిగా, అమూల్యమైనటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆకాను చూసినట్లయితే ఆ యొక్క యెరికో పట్టణానికి వెళ్ళి దాన్ని అంతా కూడా కూలదోసి అందులో ఉన్నటువంటి దాన్ని, శపితమైనటువంటి దాన్ని తెచ్చుకున్నాడు. ఆ మాట వినకపోవటాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. హల్లెలూయా. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు, మనం చదివిన లేఖనంలో 14వ వచనంలో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. క్షేమం దేవుని మాటలో ఏముంది? క్షేమం ఉన్నది. అందుకనే యేసేపు కూడా అంటాడు, నేను దేవునికి భయపడేవాణ్ణి, అంటే దేవుని మాట వినేవాణ్ణి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన దానిని అంతటినీ కూడా సమస్తము ప్రేమించే విషయంలో కానివ్వండి, దేవుణ్ణి నిజముగా ఆయన మాట గైకొనే విషయంలో కానివ్వండి, దేవుడు ఏదైతే ఉపదేశించాడో ఆ ఉపదేశం అంతటినీ కూడా యేసేపు ఏం చేశాడంటే అతని జీవితంలో చక్కగా నిర్వర్తించాడు. హల్లెలూయా. అన్నలు భయపడ్డారు, ఇదిగో మమ్మల్ని శిక్షిస్తాడేమో, మాకు ఏదైనా చూసినట్లయితే హాని చేస్తాడేమో, యేసేపు మా మీద కక్ష తీర్చుకుంటాడేమో, పగ తీర్చుకుంటాడేమో, మమ్మల్ని బంధిస్తాడేమో, ఇంకా మమ్మల్ని ఏదైనా చేస్తాడేమో అని వాళ్ళు ఆలోచించారు, ఊహించారు. వాళ్ళ మనసుతో, వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏమైతే చేస్తారో అదే ఈయన కూడా చేస్తాడేమో
కానీ యేసు ప్రభువు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఆయన మాట వినేటువంటి వాళ్ళు లోకములో చేసేవారి పద్ధతులు అనుసరించరు, లోకములో చేసే వాళ్ళలాగా చెయ్యరు, లోకములో చేసే వాళ్ళలాగా వాళ్ళు ఏమాత్రము కూడా ఇదిగో కీడుకి ప్రతి కీడు చేయరు వాళ్ళు. హల్లెలూయా. రోమాపత్రికలు ఏముంటుంది? మీరు కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు, కీడుని మేలుతో జయించండి. హల్లెలూయా. కీడుని దేంతో జయించాలంట? మనము మేలుతో జయించాలి. కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తామండి మనం? కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తామా? కానీ యేసేపు ఏం చేశాడు? అన్నలకు కీడు చేశారు అంటే ఆయన ఇంచుమించుగా ప్రాణం తీసినంత పని చేశారు. దేవుడి చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక యేసేపు పట్ల దేవునికి ఉంది కాబట్టి, ఆ దేవుని ఉద్దేశాన్ని ఎవరూ మార్చలేరు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ఆలోచనలు మార్చి దేవుడు యేసేపు జీవితాన్ని మనందరికీ దీవెనకరంగా ఉండేటట్లుగా ఆయన మాట విని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నిలబెట్టుకొని అనేకులకు దీవెనకరంగా నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే క్షేమం ఉంది. యేసేపు దేవునికి భయపడ్డాడు, దేవుని మాట విన్నాడు, కీడుకి కీడు చేయలేదు, దేవుని వాక్యాన్ని అంతా అనుసరిస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలి, ధ్యానించాలి. వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంటే వాక్యమును అంతా అనుసరించాలి. దేవుని మాట, దేవుని చిత్తం అంతా యేసు ప్రభు వారికి ఆయన మాట ఎలా ఉందంటే అది ఇంపైన సువాసనగా ఉంది. హల్లెలూయా. అది ఇంపైనటువంటి సువాసనగా ఉంది. మనము కూడా అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగినటువంటి సంఘముగా దేవుని ఎదుట నిలవబెట్టడానికి ఆయన తన్ను తాను పరిమళ వాసన వెదజల్లేటట్లుగా దేవుడికి అప్పగించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మాటను అది ఇంపైనదిగా, అది మనకి ఎంతో ఇష్టమైనదిగా మనము ఎంచాలి. అలా ఉన్నప్పుడు మనకి క్షేమం కలుగుతుంది. అబ్రహాము జీవితంలో దేవుని మాట విన్నాడు. ఈయన దేవుని మాట విన్నాడు, పరిశోధించాడు దేవుడు అబ్రహాముని పరిశోధించి అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఆ చెయ్యమన్న పని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఏమీ సందేహించకుండా తాను ప్రేమించిన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడికి ఈయటానికి కూడా వెనుక తీయలేదు. అందుకని దేవుడు ఏమన్నాడు? అబ్రామా, నువ్వు దేవునికి భయపడు వాడవు అంటే దాని అర్థం ఏంటి? భయపడటం అంటే ఏంటి? భయపడటం అంటే ఏంటి? అమ్మో, నా కుమారుని గనక దేవుడికి ఈగిపోతే నేను ఈగిపోయినా చంపేస్తాడు, ఎట్లయినా సరే నా కుమారుణ్ణి చంపేస్తాడు, కాబట్టి ఇంకా నా కుమారుణ్ణి ఆయన చంపే బదులు నేనే చంపితే బాగుంటుంది, ఆయన ఎట్లయినా ఏదైనా చెయ్యగలడు అని చెప్పి ఆ భయము కాదు, దేవుని మాట వినటం. హల్లెలూయా. ఏదో భయపడి చేయటం కాదు, ఏదో నష్టం వస్తుంది, ఏదో నా కుమారుడికి ఇదిగో చూసినట్లయితే దేవుని కోపం వస్తుంది, నా కుమారుడి మీదకి శాపం వస్తుంది, నా ఇంటి మీదకి లేదంటే ఏదైనా కీడు వస్తుంది, నా ఇంటి మీదకి ఏదైనా శాపం వస్తుంది అని చెప్పి భయముతో చేసింది కాదు అది. హల్లెలూయా. భయముతో చేసి శాపమో లేదంటే కీడో నష్టమో బాధో ఇబ్బందో ఏదో కలిగిద్దనేటువంటి భయముతో దేవుడి మాట వినటం కాదు. అది ప్రీతికరంగా, ఆ మాట ఎంతో ఇష్టంగా దేవుడు చెప్పాడు అంటే దానిలో మరి ఎంతో మేలున్నది, ఆశీర్వాదం ఉన్నది. అలా చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది అని చెప్పి అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాటను ఎంతో ఇష్టంగా ఉదయమునే పెందల కడ లేచాడంట. భారంగా, అయ్యో తెల్లారిందా, అప్పుడే తెల్లారిపోయిందా, ఆ మాట నేను చెయ్యాలా, నా కుమారుని తీసుకుని వెళ్ళాలా, ఆ పర్వతం మీదకి వెళ్ళాలా, అంత దూరం వెళ్ళాలా, అంత దూరం ప్రయాణం చెయ్యాలా, నా కుమారుని నేను ఇదిగో దేవుడు చెప్పినట్లుగా మరి చూసినట్లయితే బలివ్వాలా అనేటువంటి
ఆ భారము ఎంత మాత్రము ఆ దేవుని మాట భారంగా లేదు. హల్లెలూయా. యవన కాలంలో రక్షణ పొందు అంటే కొంతమందికి అది భారంగా ఉంటుంది. మూర్ఖమైన ఈ తరానికి వేరై రక్షణ పొందండి అనేది దేవుని మాట. ఇంకా యవన కాలంలో నేను 5 ఏళ్ళు వచ్చాను, 10 ఏళ్ళు వచ్చాను, 15 సంవత్సరాలు వచ్చాను. మా సంఘానికి వచ్చిన వాళ్ళల్లో రక్షణ పొందకుండా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక మహా తల్లి ఉంది, 18 ఏళ్ళ నుంచి వస్తుంది. ఆమె గుండె మాత్రం గరగల. ఎన్నో కార్యాలు చేశాడు. చావు పడకల మీదకి వెళ్ళింది, సమీపంగా వెళ్ళింది. పేగు తీసి బయట పెట్టేశారు, ఆ మోషన్ పేగు బయట తీసి పెట్టేశారు. ఆ రోజు రాత్రి మేము వెళ్ళి ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతంగా మరలా ఆపరేషన్ చేయటం ద్వారా ఆమెకు ఆరోగ్యం వచ్చింది. ఎన్నో కార్యాలు చూసింది. అయినా ఇంకా 75 ఏళ్ళు ఉన్నాయి. ఈ భూమి మీద ఏదో అనుభవించాలనో, ఇంకా అక్కడికి వెళ్ళాలనో, ఆడంబరాలనో, బంధువులనో, ఇంకా లేదంటే ఏదో 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 ఇక ఆలోచన చేస్తా ఆ విలువైనటువంటి ఆ రక్షణ పోగొట్టుకుంది. హల్లెలూయా. దేవుడు ఆమె హృదయాన్ని తెరుచును గాక. ఇంకా ఇక్కడ రక్షణ పొందని హృదయాలు కూడా దేవుడు తెరుచును గాక. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు మూర్ఖమైన ఈ తరానికి వేరై రక్షణ పొందండి. ఆ మాట మనకి ఇష్టంగా ఉండాలా లేదా? ఆ మాట మనకి ఎలా ఉండాలి? ఎంతో ఇష్టంగా ఉండాలి. నన్ను చేర్చుకునేవాడు తన ఫలాన్ని పోగొట్టుకోడని దేవుడు చెప్పాడు కదా. ప్రవక్తను చేర్చుకునేవాడు, నీతిమంతుని చేర్చుకునేవాడు ఫలాన్ని పోగొట్టుకోడు. అంటే మనం రక్షణ పొందుతున్నామంటే మనకు ఒక ఫలం. హల్లెలూయా. కాబట్టి ఆ మూర్ఖమైన తరానికి వేరే రక్షణ పొందండి అంటే దాన్ని మనం ఎంతో ఇష్టంగా భావించాలి. యవన కాలంలో నేను ఎలా రక్షణ పొందాలి, ఇంకా లోకాన్ని అనుభవించాలి, ఇంకా ఇదిగో చూసినట్లయితే చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏం చెప్తుంది ప్రసంగ గ్రంథం? సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే. సొలొమోను అనుభవించినట్లుగా ఈ భూమి మీద ఎవ్వరు అనుభవించాల. రోజు విందే, రోజు సంతోషమే, రోజు రకరకాలుగా అన్ని రకాలుగా రాజు కాబట్టి ఎంతో పరివారం వేల మంది పనిచేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నీ అనుభవించి ఏమంటున్నాడంటే అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏంటి అంటే చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? దేవుని మాట వినటం. హల్లెలూయా. దేవుని మాట వినటం, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఏ విధముగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో, ఆయన మార్గాల్లో నడుచుకొని సంపూర్ణముగా దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా జీవించాడో, మనము కూడా ఆయనకి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా మనము జీవించాలి. అందుకని కొరింథీయులు 2వ పత్రికలో 6వ అధ్యాయం చివరి భాగంలో ఏముంటుంది? నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉంటారు. నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. మీరు ఈ లోకంలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, నా మాట వినండి. హల్లెలూయా. మనందరం కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట. అది ఎంతో ఇష్టముగా ఎంచుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాటను మనము ఇష్టముగా ఎంచుకొని ఆయన్ని సేవించి ప్రేమించి ఆయన మాట వింటామో, రాజ్యానికి క్షేమం, సంఘానికి క్షేమం, మన కుటుంబాలకు క్షేమం. అందుకనే సొలొమోను సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నిక చేసుకోబోతున్నటువంటి రాజుకు చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుని మాట వినండి. ఏదో ఈయన రాజుగా చేసుకుంటే మీకు క్షేమం వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో. అలా కాదు, మీరు మీ రాజు దేవుని మాట వినాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో క్షేమం కలగాలంటే దేవుని మాట వినాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. భూలోక వంశములన్నీ కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము
17వ వచనం నుంచి చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వెళ్ళను, సముద్ర తీరమందల ఇసుక వెళ్ళను. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. అబ్రహాముకి ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి? భూమి మీద ఎవరికి లేనన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకు దేవుడు అనుగ్రహించటానికి కారణం ఏంటి? ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏమిటి ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకత? దేవుని మాట విన్నాడు. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. ఏమన్నాడు? 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున. వెళ్ళమంటే వెళ్ళాడు, దేశం వదిలిపెట్టి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. ఏది చేయమంటే అది చేశాడు. దేవుడు ఏది చెప్తే దాన్ని అబ్రహాం చేశాడు. వాక్యం ఏది చెప్తే దాన్ని మనము చేసేవారిగా ఉండాలి. నా కాడి సులువు, నా భారం తేలిక. చప్పట్లు కొట్టుదాం దేవుణ్ణి. హల్లెలూయా. ఈ క్రైస్తవ మార్గం కష్టం. ఈ మార్గం చాలా భారం. ఈ మార్గం చాలా ఇరుకు. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. ఇరుకైతే అవ్వచ్చు, కానీ ఇరుకైన అన్న దేవుడు ఏమంటున్నాడు? నా కాడి సులువు, నా భారం తేలిక. నీవు నా మాట వినినందున భూలోకములో వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. నువ్వు దేవుడి మాట వింటే నీ కుటుంబానికి అంత ఆశీర్వాదం వస్తుంది. యోసేపు దేవుని మాట విన్నాడు. ఐగుప్తు దేశము ఆ కుటుంబములన్నీ కూడా వచ్చిన 70 మంది ఐగుప్తు దేశంలో లక్షల మందిగా దేవుడు అభివృద్ధి చేశాడు. హల్లెలూయా. ఒక్క మాట వినటం వలన, ఆ మాటను ఇష్టంగా భావించటం వలన, ఆ మాటను ఎంతో మరి చూసినట్లయితే ఆ ఇష్టముగా స్వీకరించటం వలన దేవుడు యేసు ప్రభు వారిని అన్ని నామముల కన్నా పై నామం ఎందుకు ఇచ్చాడు? దేవుని మాట ఆయన విన్నాడు. ఈ భూమి మీద దేవుని మాటే ఆయనకి సర్వస్వం. నాకు ఇల్లు అంటే ప్రాణం, పిల్లలంటే ప్రాణం, ఉద్యోగం అంటే ప్రాణం, ఇంకా ఏదేదంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం. దాన్ని చంపుకోలేకపోతున్నాను, దాన్ని మానుకోలేకపోతున్నాను, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, దాన్ని పక్కన పెట్టలేకపోతున్నాను, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను అని చెప్పి, ఏదో దేవుడికి ఇష్టం లేని దాన్ని వదిలిపెట్టలేకపోతున్నానని చెప్పి దాన్ని పట్టుకొని దాని ద్వారా మనము అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం పడుతున్నాం. కానీ దేవుని మాట, హల్లెలూయా, ఆ మాట ఎంతో విలువైందిగా అబ్రహాము ఎంచుకున్నాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు. యేసు ప్రభువారు ఈ సాతాను కాపురం ఉన్న స్థలములోనే దేవుని మాటను అంతా నెరవేర్చి అన్ని నామముల కన్నా పై నామం, ఉన్నతమైన నామము ఆయనకి ఇవ్వబడింది. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనం, 31. అందం మోసుకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన దాని పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్య దొగను. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ కొనియాడబడుతుంది, ప్రతిఫలం ఇవ్వదగుతుంది. ఎంతో మరి ఆ భయభక్తులు, ఈనాటి కాలంలో భయభక్తులు మరి చూసినట్లయితే ఏమైపోతున్నాయి? తక్కువైపోతున్నాయండి. చాలా సంఘాల్లో చాలామంది విశ్వాసులు లేదంటే దైవజనులు
ఆ నోట నుండి వచ్చేటువంటి మాట ఏంటంటే, భక్తి ఏదో ప్యాషన్ అయిపోయిందండి, భక్తి ఏదో అలవాటు అయిపోయిందండి, అది కూడా ఏదో ఒక ఆచారంలాగా అయిపోయింది. ఇవాళ చూసినట్లయితే ఎవరు కూడా దేవుని మాట వింటలేదు, దైవజనుడి మాట వింటలేదు, విన్నట్లుగా కనపడుతున్నారు కానీ ఎవరు కూడా అంతగా భయపట్టలేదు. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయంలో కూడా నీవు ఆయనకు భయపడి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని సేవించి, ఆయన మాట వినాలి, ఎందుకంటే ఆయనే నీకు కీర్తనీయుడు, ఆయనే నిన్ను విడిపించినవాడు, విమోచించినవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ ప్రాణ క్రయధనమునకు ప్రతిగా ఆయన మన కొరకు క్రయధనముగా మారిపోయినటువంటి వాడు. హల్లెలూయా. కానీ పల్లికోన సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది, అందరూ దేవుని మాట వినేవాళ్ళే, అందరూ దేవుని మాట వినేవాళ్ళే. ఒక ఏం చేశాడు, ఆ వల వేసేటువంటి వ్యక్తి ఏం చేశాడు, నూకలు జల్లాడు, నూకలు జల్లి వల వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అవన్నీ కూడా ఏమనుకున్నాయి, లోపల ఒకే ఒక మాట అనుకున్నాయి, అందరము కలిసి వల వేసినప్పుడు ఎగిరిపోదాం అనుకున్నాయి. హల్లెలూయా. అంటే అవన్నీ ఒకే ఆలోచనతో ఒకే మాట మరి పలికినప్పుడు అవన్నీ కూడా ఏం చేసినాయి అంటే, ఆ మాటను బట్టి అన్ని రెక్కలు విప్పినాయి. హల్లెలూయా. విప్పినప్పుడు ఏమైంది, వలతో పాటు ఏమైపోయింది, అవన్నీ కూడా ఎగిరిపోయినాయి. కాబట్టి సంఘం అంతా కూడా దేవుని మాట వింటే బోరధ్వని వినబడతా ఉంది. మేఘారుడై రాబోతూ ఉన్నాడు, మహిమ శరీరాన్ని ధరించుకొని, రెక్కలు ధరించుకొని మనందరము మేఘాల మీద కొనిపోబడుతున్నాం. హల్లెలూయా. అందరము దేవుని మాట వినటం ద్వారా విడవబడుట బహు భయంకరం అంట. ఒకరు విసురుతూ ఉంటారంట, ఒకరు ఏం చేస్తారు, విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. మనం విడవబడే గుంపులో ఉండకూడదు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు, 10 మందిలో 5గానే ఉండకూడదు, కానీ అందరూ దేవుని మాట వినాలి. హల్లెలూయా. సంఘమంతా కూడా ఆయన్ని ఎదుర్కోవాలి. తిండి వలన ఐక్య విచారాల మత్తులు కాకుండా లోకం మీదకి వచ్చినట్లు మన మీదకి రాకుండా మనమందరం కూడా మధ్యాకాశంలో ఆ ప్రభువుని ఎదుర్కోవాలంటే అందరము దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఆయన మాట ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ఆయన మాట ఎలా ఎంచుకోవాలి, ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ఆయన మాట వినటం ద్వారా క్షేమం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, కొనియాడబడతాం. మనకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని దేవుడు చక్కగా తూచి మనందరికీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనాపూర్వకంగా రాత్రికాలం చదవబడిన మాట విన్నటువంటి వాక్యము ద్వారా యేసు ప్రభు వారిని గురించి, ఇదిగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, భయమును కలిగించేటువంటిది. ఆ భయం ఎలా ఉందంటే ఇంపైన సువాసనగా ఉన్నది, ఎంతో ఇష్టంగా దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని చిత్తం, దేవుని మార్గం, ఆయన మార్గాలలో ఆయన స్వరాన్ని విని నిజముగా ఆయన మార్గాల్లో నడుచుకోవటం ప్రభు నాకెంతో ఇష్టంగా ఉందయ్యా. ఈ ఉపవాస దినములలో నీ సన్నిధిలో ప్రభువా మేము ప్రార్థించటం మాకెంతో ప్రీతికరంగా ఇష్టంగా ఉంది ప్రభువా. అయ్యా నీ సహవాసములో అయ్యా ఇదిగో నిన్ను సేవించి హత్తుకొని జీవించటం, నీ మాట వినటం ఎంతో ఇష్టంగా ఉందయ్యా. నీ మాట వినకుండా నాయన అయ్యా ఇదిగో ప్రభువా కుడి ఎడమలో తొలగకూడదని యెహోషువతో చెప్పారు. నువ్వు నా మాట ప్రకారంగా నడుచుకోవాలి, కుడి ఎడమలో తొలగకూడదు. నీ బ్రతుకు దినములలో ఎవడు నీ ఎదుట నిలవలేరని చెప్పారు. అయ్యా నీ మాట వినటం ద్వారా ఏ శత్రువు కూడా మా ఎదుట నిలవటానికి వీలు లేదయ్యా. నీ మాట మేము వింటాం. ప్రతి విధమైన అయ్యా ఇదిగో నాయన ఆటంకాలన్నీ నీ మాట వినటము ద్వారా తొలగిపోతాయి ప్రభువా. నీ మాట వినటం ద్వారా ప్రతి అడ్డములు కొట్టివేయబడతాయి అయ్యా. నీ మాట మేము వింటామయ్యా, నీ మార్గాల్లో మేము నడుచుకుంటామయ్యా, నిన్ను ప్రేమిస్తామయ్యా, మిమ్మల్ని సేవిస్తామయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తాం ప్రభువా. నీ మాట ప్రకారంగా ప్రభువా ఇంకా మేము అయ్యా నడుచుకుంటామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.